మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దూరదర్శన్ యాదగిరి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్ సెక్రటరీ సుంకసాని రమేష్, ప్రాంతీయ వార్తా విభాగం ఎడిటర్ మహంకాళి శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ మధు, వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ చెన్నయ్యతో పాటు దూరదర్శన్ సిబ్బంది తదితరులు హాజరై బాబు జగజీవన్ రామ్ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశానికి అనేక సేవలు అందించారని, దేశాభివృద్ధిలో హరిత విప్లవం, కార్మిక సంస్కరణ లాంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇక అలాగే జగజీవన్ రామ్ కార్యదక్షుడిగా మన్ననలు పొందారని అన్నారు. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్ సుంకసాని రమేష్ మాట్లాడుతూ అత్యంత పేదరికంలో పుట్టి ఉప ప్రధానిగా ఎదగడం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. జగజీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి హితోధికంగా సేవ చేయాలని ఆయన కోరారు. ఆయన చేసిన జర్నీ చూస్తే మనం యూఆర్ షాక్డ్. ఆయన ప్రతి చోటన, ప్రతి మినిస్ట్రీ, ప్రతి పాలసీస్లో హీ వాజ్ ఇన్వాల్వ్డ్. హిస్ మేజర్ కంట్రిబ్యూషన్స్ సో మెనీ ఆర్ దేర్. వన్ ఆఫ్ ద బేసిక్ పాయింట్ ఐ మీన్ ఈజ్, of course, emergency time lo he was Rakshan Mantri. Subsequently 71 war which got successfully war adi mandi. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే లీడర్కు ఉండవలసిన లక్షణం అక్కడ మనం గుర్తించాలి. లీడర్ ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం. భారతదేశ అభ్యున్నతిలో అడుగొంటిన వారి అంటే అవకాశం లేకుండా బాధపడే వారందరినీ తిరిగి ఒక స్థాయికి తీసుకొచ్చి దేశాభివృద్ధి కోసం కష్టపడ్డ వాళ్ళల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్. ఒకరు బాబూజీ, ఒకరు బాబాజీ. అర్థం ఏ భాషలో చెప్పినా అదే. వందల మందికి మేలు చేసి తిరిగి మన ఉనికిని మన చాటి ఈ దేశోన్నతికి వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. నాకు నేను సుఖపడితే చాలు అనుకున్న దాని నుంచి బయటకు వచ్చి ఏ విధంగా అయితే నేను ఈ స్థాయికి వచ్చానో ఆ స్థాయి నుంచి ఇంతకు 10 మందికి మేలు చేసే విధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అప్పుడే వాళ్ళు కన్నా కళ సాకారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అణగారిన వర్గానికి అభ్యున్నతానికి తీసుకొని వచ్చేందుకు పోరాడిన యోధుడు, పార్లమెంటరీగా చరిత్రలో చిరస్థాయికి నిలిచిన నాయకుడు బాబు జగజీవన్ గారు. జనం కోసం తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన నాయకుడు. ఆయన అంటరానితనానికి మాపుటకు ఎన్నో సామాజిక పోరాటాలు చేసిన నాయకుడు. ఆయన 30 ఏళ్ళ పాటు కేంద్రంలో ఉన్నత పదవులు పొందారు. 20 ఏళ్ళ చిన్న వయసులోనే బీహార్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1986 వరకు 50 ఇయర్స్ పార్లమెంటరీగా ప్రజల ప్రపంచ రికార్డు కొనసాగించాడు.